78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ కూడా జెండాలతోటి సెలబ్రేట్ చేసుకుంటూ కనిపిస్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఇండియన్ హిస్టరీ గురించి వాళ్ళకి ఏం తెలుసు అనేది. మన జెండాలో 3 రంగులు ఉంటాయి కదండి, ఆ 3 రంగులు దేన్ని రిప్రజెంట్ చేస్తాయని చెప్తారు. మీనింగ్ తెలియదు మాకు మీనింగ్. భారతదేశం జెండా అని తెలుసు. ఓకే, అది దాని మీనింగ్ ఏంది మనకు తెలియదు. ఓకే, ఫ్లాగ్లో ఉన్న 3 కలర్స్ ఉంటాయి కదా, ఆ 3 కలర్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంటాయి? దేన్ని రిప్రజెంట్ మన हमारा झंडा में 3 रंग रहता है ना, उसका अर्थ क्या है? ऑरेंज रिप्रेजेंट करता हिंदुज़म को, वाइट रिप्रेजेंट करता क्रिश्चियंस को शायद, और ग्रीन करता मुस्लिम्स को. लाइक यूनिटी इन डाइवर्सिटी है. तो మన జెండాలో ఈ 3 రంగులు ఉన్నాయి కదండి, ఈ 3 రంగులు దేన్ని రిప్రజెంట్ చేస్తాయి? వైట్ వచ్చేసి पीस, ग्रीन వచ్చేసి అగ్రికల్చర్ ఫార్మింగ్ కి लिए, అండ్ ఆరెంజ్ వచ్చేసి సాక్రిఫైస్. సో ఇప్పుడు మన జెండాలోని 3 రంగులు ఉన్నాయి కదండి, ఈ 3 రంగులు దేన్ని రిప్రజెంట్ చేస్తుంటాయి? ఈ మూడు ऑरेंज గుర్తు రావట్లేదు కదా. हमारा झंडा रहता है ना, झंडा में 3 रंग रहता है ना, 3 रंगों का क्या अर्थ क्या है? so the orange it symbolizes peace, I guess. మన ఫ్లాగ్ లోనే ఉన్న 3 కలర్స్ ఉన్నాయి కదా, దేన్ని రిప్రజెంట్ చేస్తుంటారు? ఫ్లాగ్ ఇంపార్టెంట్ మనకు కదండి, ఆ 3 కలర్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంటాయి? సింపుల్గా చెప్పాలంటే మన ఇండియాలో హిందూస్, ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ అనేక మంది ఉన్నారు. అన్నిటికీ సింబాలిక్గా అప్పుడు పింగాలి వెంకయ్య గారు ఆ విధంగా తీసుకున్నారని చెప్తారు. మరి కొందరు కొన్ని విధాలుగా చెప్తుంటారు. ఓకే, మీరే విధంగా చెప్తారు? నేనైతే శాంతికి చిహ్నంగా, అన్ని మతాలకు అతీతంగా అందరూ కలిసి ఉండడం కోసం అనేసి నేను అనుకుంటున్నాను. సో అదండి, ఈ విధంగా అయితే ప్రజలందరూ కూడా ఇండిపెండెన్స్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ బాబీ, సైనింగ్ ఆఫ్.